హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ హెల్పర్కు సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం పెద్దపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ, జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇప్పటి వరకు మనకు పెద్దపల్లి, మహబూబ్ నగర్, నల్గొండకు సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి. వాటికి సంబంధించిన లాస్ట్ డేట్స్ కూడా ఉన్నాయి. సో అవి గమనించి అప్లికేషన్ అయితే వేసుకోండి. జోగులాంబ గద్వాలకు సంబంధించిన అప్డేట్ ఓపెన్ అనేది రేపటి నుంచి ఓపెన్ అవుతుంది. జోగులాంబ గద్వాలకు సంబంధించి ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. స్క్రీన్పై కనిపిస్తున్నది అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడికి మీరు రావాలంటే ఖచ్చితంగా మనకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే పెడతా. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి ఇక్కడికి రావచ్చు ఈ వెబ్సైట్లోకి. ఇక్కడ చూడండి, మనకు పెద్దపల్లికి సంబంధించి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. 6/7/2026 వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. అప్లికేషన్ చేసుకోండి. అట్లనే మనకు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా 30/6/2026 వరకు అప్లికేషన్ ఓపెన్ అయ్యి ఉంటుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి 10/7/2026 వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఈ 3 జిల్లాలకు మాత్రం ఇప్పుడు అప్డేట్ అయింది. తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాకు రేపటి నుంచి అప్డేట్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, హైప్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇది మొత్తం స్క్రోల్ చేసిన తర్వాత కింద మనకు ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ అని రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ రెడ్ కలర్ పై నొక్కండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ అంగన్వాడీ టీచర్ లేకపోతే అంగన్వాడీ హెల్పర్. ఈ విధంగా మనకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, తర్వాత పర్టికులర్స్ ఆఫ్ క్యాస్ట్ రిజర్వేషను, తర్వాత పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి, పర్టికులర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్, అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డాక్యుమెంట్స్ టు బీ అప్లోడెడ్. ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్లో మనకు పోస్ట్ అప్లయింగ్ ఫర్, ఇక్కడ మనకు సెలెక్ట్ చేస్తే అంగన్వాడీ టీచరా అంగన్వాడీ హెల్పరా అని అడుగుతుంది. నేను అంగన్వాడీ టీచర్ అని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత సెలెక్ట్ డిస్టిక్ అని అడుగుతుంది. ఆ డిస్టిక్ ఒకసారి ఓపెన్ చేస్తే ప్రస్తుతం ఓపెన్ అయినటువంటి డిస్టిక్ చూపిస్తుంది. నేను ఫస్ట్ పెద్దపల్లి తీసుకుంటున్నా. ఆ తర్వాత సెలెక్ట్ ప్రాజెక్ట్ అనేది అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్లో మనకు ఈ విధంగా మంతని, పెద్దపల్లి, రామగుండం ఈ 3 ప్రాజెక్టుల కింద ఉంటుంది. మనం పెద్దపల్లి సెలెక్ట్ చేస్తున్నాం చూడండి. ఆ తర్వాత ఏముంటుందంటే సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్ ఫర్. ఏ సెంటర్కి మీరు అప్లికేషన్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీకు కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. ఇది మొత్తం తెలియాలంటే ఫస్ట్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో ఆ లిస్ట్ ఇచ్చిండ్రు. ఏ జిల్లా అంటే మండలాల వారీగా ఎక్కడ వేకెంట్ ఉంది, ఏ క్యాస్ట్కి వేకెంట్ ఉందని. ఇక్కడ నర్సాపూర్ 1 అని సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ చూడండి, అప్లికెంట్ డీటెయిల్స్. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్లో మనకు అప్లికెంట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్. అప్లికెంట్ నేమ్ అంటే మనకు మ్యాక్సిమం ఏంది 100% మహిళలకు సంబంధించింది కాబట్టి ఒక ఉమెన్ పేరు కానీ గర్ల్ పేరు కానీ ఇక్కడ రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్. ఇఫ్ మ్యారీడ్ అయితేనేమో హస్బెండ్ నేమ్ ఇక్కడ రాయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్, హౌస్ నెంబర్తో పాటుగా అడ్రస్ క్లియర్గా రాయండి. పిన్ కోడ్ నెంబర్ కూడా రాయండి. తర్వాత విలేజ్ నేమ్ లేకపోతే వార్డ్ నేమ్. ఈ డీటెయిల్స్ అప్లికెంట్ డీటెయిల్స్లో నింపాలి. తర్వాత క్యాస్ట్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఏ క్యాస్ట్కి అయితే రిజర్వ్ చేయబడి ఉందో ఆ క్యాస్ట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వేరే క్యాస్ట్లు ఇక్కడ డిస్ప్లే కావు. ఆ విలేజ్లో ఈ క్యాస్ట్కి ఉంది కాబట్టి బీసీడీ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మైనారిటీ అయితేనేమో ఎస్ కొట్టండి, లేకపోతే నో అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకు పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి గురించి అడుగుతుంది. మీకు జీపీఏ ఉన్నదా, మార్క్స్ ఉన్నాయా, లేకపోతే ఓపెన్ ఎస్ఎస్సి వేసిరా. ఆ ఓపెన్ ఎస్ఎస్సిలో మార్క్స్ అయితేనేమో ఇక్కడ ఓపెన్ ఎస్ఎస్సిలో మార్క్స్ అయితే, జీపీఏ అయితేనేమో ఓపెన్లో జీపీఏ. ఒకవేళ మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటే ఇఫ్ మార్క్స్ అని కొడితే మార్క్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ ఎంటర్ చేయాలి మార్క్స్. లేదు జీపీఏ అనుకుంటే ఇది డిజబుల్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా మనకు మార్క్స్ అని పెట్టి ఇక్కడ మార్క్స్ అనేది ఎంటర్ చేయండి. మార్క్స్ ఎంటర్ చేస్తే తర్వాత ఏ ఇయర్లో మీరు 10th పాస్ అయినరు, ఇక్కడ ఇయర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. 2005 అనుకుంటే 2005 పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు 2026 ఉంది, 95 అనుకోండి. 95లో June 1
సెట్ ఈ విధంగా కొడితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏజ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. మీకు ఇక్కడ సైడ్లో 31 years 1 month 0 days అనేది మనకి ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి మనం. ఓపెన్ ఇంటర్ అయితేనేమో ఇక్కడ సెలెక్ట్ చేయండి. రెగ్యులర్ ఇంటర్ అయితేనేమో ఈ విధంగా చెక్ బాక్స్లో ఇట్లా దాని మీద టచ్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. రెగ్యులర్ ఇంటర్ అయితే ఇక్కడ ఏ ఇయర్లో పాస్ అయిన అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక ఇయర్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. వచ్చిన మార్క్స్ అనేటివి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ బాక్స్లో వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయాలి. తర్వాత అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని అడుగుతుంది. మీకు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏముందో అది ఇవ్వండి. డిగ్రీ అయితే డిగ్రీ ఇవ్వండి, పీజీ అయితే పీజీ ఇవ్వండి, లేకపోతే పిహెచ్డి అయితే పిహెచ్డి ఇవ్వండి. అది ఏ ఇయర్లో పాస్ అయినరు, ఒకవేళ డిగ్రీ ఉంటే ఏ ఇయర్లో పాస్ అయినరు ఇది సెలెక్ట్ చేసేయండి. ఓకేనా? ఈ విధంగా సెలెక్ట్ చేస్తే అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు కూడా వచ్చేస్తుంది. తర్వాత మెయిన్గా మనకు ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్లోడింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, వెదర్ అప్లికెంట్ ఈజ్ విడో అయితే ఇక్కడ సెలెక్ట్ ఎస్ అని కొట్టేసేయండి. ఎస్ అని కొడితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అని కొడితే, ఒకవేళ నో అని కొడితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి డాక్యుమెంట్ కూడా మనకు 100 KB లోపల ఉన్నాయి మాత్రమే అప్లోడ్ అవుతాయి. సో ఖచ్చితంగా అది చూసుకొని అప్లోడ్ చేయండి. ఇక్కడ ఒకవేళ అర్పన్ అయితే ఎస్ అని కొడితేనేమో ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, నో అని కొడితేనేమో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ ఉంటే ఇక్కడ ఎస్ కొడితేనేమో అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్. తర్వాత చూడండి, రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, 10th సర్టిఫికేట్ అప్లోడ్ మెమో, 10th మెమో, ఇంటర్ మెమో అప్లోడ్ చేయాలి. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనం డిగ్రీ సెలెక్ట్ చేసినాం కాబట్టి డిగ్రీకి సంబంధించిన మెమో అప్లోడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. స్పోర్ట్స్కు సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి. సర్టిఫికేట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ మనకు స్పోర్ట్స్కు లేకపోతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని ఇడిచిపెట్టవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్రివ్యూ అనే బటన్పై ప్రివ్యూ కొడితే మనకు మొత్తం డిస్ప్లే అవుతుంది. ఏమేమి పెట్టినాం మనం ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో డిస్ప్లే అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టండి, క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలి అప్లికేషన్ అయ్యిందా లేదా అనేది. అప్లికేషన్ స్టేటస్ అని మనకు ఇక్కడ పైన ఒక దగ్గర కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ స్టేటస్ పైన నొక్కండి. ఈ అప్లికేషన్ స్టేటస్లో ఇక్కడ దేనికి అప్లికేషన్ చేసిరు అనేది సెలెక్ట్ చేసి మీరు ఇందులో 2 ఆప్షన్స్ వస్తాయి. అప్లికేషన్ ఐడి అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేస్తే సబ్మిట్ అని కొడితే దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఏమైనా దీనిపై డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో రాయండి. ఆ విషయంపై మీకు క్లారిటీ ఇస్తా, కంపల్సరీ క్లారిటీ ఇస్తా కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.